అస్మద్ గురుభే నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, గ్రహాలు అంటే గురుగ్రహం యొక్క ప్రభావం తగ్గిపోతుంది. గ్రహగతులు కొంచెం పవర్ని తగ్గిపోతున్నాయి అన్నమాట. మరి అలాంటప్పుడు చాలా మందికి గ్రహదోషాలు ఏర్పడతాయి. గ్రహదోష నివారణార్థం మనం ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని పట్టుకుంటే కలియుగంలో మనం ఇలాంటి గ్రహదోషాల నుంచి బయటకు వస్తాము అంటే, ఖచ్చితంగా మనకి ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా గురువు వల్ల, ఒక సద్గురువు వల్ల తీరుతాయి. అలాగే అమ్మవారి వల్ల తీరుతాయి. అయితే లలితా సహస్రనామంలో అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఎలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వేదాలు అమ్మవారిని వేవేల స్తుతులు చేసినప్పటికీ కూడా వేదాలు అమ్మవారిని అమ్మ నీ పేరేంటి అంటే శ్రీ అని బదులిచ్చిందంట అమ్మ. అంటే శ్రీ అంటే అమ్మ అనే అర్థం. అమ్మ అని ఒక్కసారి కనుక మనం నోరారా ఆర్తితో పిలిస్తే అమ్మవారు ఖచ్చితంగా పలికి తీరుతారు. అందుకనే ఆమెని శ్రీమాత అన్నాం. శ్రీమాత అన్న నామమే ఒక మహామంత్రం, ఒక సంపుటీకరణ మంత్రం. అందులోనూ బీజాక్షరాలు చేర్చి గనక ఈ శ్రీమాత నామాన్ని గనక మనం చాంటింగ్ చేసి జపం చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఒక ఆయన ఫోన్ చేశారు నాకు, ఇక్కడ విజయనగరం అవతల నుంచి ఫోన్ చేశారు. ఏంటంటే ఆయన 82 లక్షల జపం చేశారట ఈ శ్రీమాత మంత్రాన్ని. 82 లక్షల జపం చేసేసరికి ఆయన, అమ్మ నాకు ఇంకా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి మా ఇంట్లో, ఇన్ని అద్భుతాలని చెప్పి నేను చెప్పలేను, కానీ ఇంకా 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 చెయ్యాలని అనిపిస్తోంది. ఆ నామం ఎంతవరకు నుంచి అంటే 110 కోట్లు చేస్తే వాళ్ళు ఏది కావాలంటే అది జరుగుతుందట. ఆయన యొక్క గోల్ అది అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి శ్రీమాత మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఆ గుత్తులుగా ఉన్నటువంటి నామ మంత్రానికి జత చేర్చి సంపుటీకరణ చేసి ప్రతిరోజు చదువుకున్నట్లయితే ఈ గ్రహ దోషాల నుంచి మనం విముక్తులవుతాము. మనకి గ్రహ దోషాల నుంచి వచ్చేటటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకి రాదు. అమ్మవారే గ్రహాలకి అధిదేవత. అందుచేత గ్రహ దోషాలు మన దగ్గరికి రాకుండా చేస్తాయి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతోల వాతోల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళిర్ మృత్యుదారు కొఠారిక. ఈ గుర్తుగా ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మొత్తం మళ్ళీ చివరిలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఈ శ్లోకానికి ముందర తర్వాత కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని పెడితే అది సంపుటీకరణ అవుతుందన్నమాట. అలా వీలైనన్ని సార్లు కనుక మనం చదువుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి గ్రహ దోషాల నుంచి మనం విముక్తులు అవడమే కాకుండా మనకి వాటి నుంచి వచ్చేటటువంటి ఏ రకమైన ప్రతికూల శక్తి మనల్ని దరిచేరదు. అమ్మవారి యొక్క సంపూర్ణ రక్షణ మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మూలమంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ ఈ గుత్తి శ్లోకాన్ని మనం పారాయణ చేసి అమ్మవారి యొక్క రక్షణకి పాత్రులం అవుదాం. దీనికి ప్రత్యేకంగా నియమాలు ఏమీ లేవు. మీరు ప్రతిరోజు చదువుకోవచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం చదువుకోవచ్చు. కాకపోతే మీరు చేయవలసిందల్లా ఏంటంటే సూర్యోదయానికి ముందర, సూర్యాస్తమయం తర్వాత చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. నియమాలన్నీ కూడా మీరు ఎలాంటి నియమాలు స్వీకరించి చెయ్యాలి, పాటించాలనుకుంటే ఆ నియమాలు మాత్రము, సాధారణ నియమాలు మాత్రం పాటిస్తే సరిపోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.